హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈ సీజన్‌లో దొరికే ఉసిరికాయలతో ఈరోజు మనం ఉసిరావకాయ పెట్టుకుందామండి. ముందుగా ఈ ఉసిరికాయలన్నీ చక్కగా నీళ్ళల్లో శుభ్రం చేసుకొని, ఇలా క్లాత్ పైన తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. నీట్‌గా తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి. ఇవి నాటుకాయలండి, హైబ్రిడ్ కాదు. హైబ్రిడ్ అయితే చూడటానికి పెద్దవిగా నీట్‌గా ఉంటాయి గానీ, అవి పచ్చడికి అంత బాగోదండి. నిలవ ఉండే కొద్దీ కొంచెం టేస్ట్ మారిపోతుంది. ఈ ఒక అర కేజీ ఉసిరికాయలకి నేను ఒక గుప్పెడు చింతపండు అయితే తీసుకున్నానండి. నాకు కరెక్ట్‌గా కొలతలైతే నేను చెప్పలేను కానీ, సుమారుగా వేసేస్తాను. ఒక అర కేజీ ఉసిరికాయలకి నేను ఇలాగా గుప్పెడు చింతపండు అయితే తీసుకుని, ఇలా ముందుగా ఒకసారి నీళ్ళల్లో కడిగేసానండి. అంటే పైన ఏదైనా దుమ్ము, మురికి ఏదన్నా ఉన్నా పోతుందని చెప్పి ఒకసారి నీళ్ళతో ఇలాగా శుభ్రంగా కడిగేసుకుని, ఆ నీళ్లు పారపోసేసి ఇలా మంచినీళ్ళు పోసుకుని ఒకసారి స్టవ్ మీద సిమ్లో ఉడకపెట్టుకుందామండి. ఇందులో నేను ఉప్పు కానీ, పసుపు కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి. జస్ట్ ఊరినే చింతపండుని నీళ్ళల్లో కడుక్కొని స్టవ్ మీద పెట్టుకోవడం అంతేనండి. మీకు పులుపు కొంచెం ఎక్కువ కావాలి, తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇదిగోనండి, ఇలా స్టవ్ మీద పెట్టుకుని కొంచెం నీళ్ళు కలపెల్లాడిన తర్వాత అది మెత్తగా అవుతుంది కదండి. ఒక 2 నిమిషాలు బాగా కలపెల్లాడనిచ్చి కట్టేయండి. స్టవ్ కట్టేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారాక గుజ్జు చేసుకుందాము. ఇది ఎక్కువసేపు అయితే నానక్కర్లేదండి, చల్లారితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక కడాయి పెట్టుకుని అందులో వేరుశనగ నూనె పోసుకుందామండి. మనం తీసుకునే ఉసిరికాయలను బట్టి ఉసిరికాయలు సగం పైగా ములిగితే సరిపోతుంది. అంత నూనె అయితే వేసుకుందాము. పచ్చడికి వేరుశనగ నూనె బాగుంటుందండి. నూనె పోసుకున్న తర్వాత బాగా కాగనివ్వద్దండి. కొంచెం సమానమైన వేడెక్కిన తర్వాత కొంచెం మనకి సెగ తెలుస్తుంది కదండి చేతికి. అలా సెగ తెలిసిన తర్వాత నిదానంగా ఈ తడారిపోయిన ఉసిరికాయల్ని ఇలా నూనెలో వేసుకోండి. నూనె మాత్రం బాగా కాగనివ్వద్దండి. ఇలా సిమ్లోనే పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలండి. ఇలాంటి వాటికి కంగారు పడి గబగబా హైలో పెట్టి వేయించుకుంటే కనుక పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపలైతే ఉడకదు, పచ్చిగా ఉంటుంది. పచ్చిగా ఉంటే మనం వేసిన చింతపండు, ఉప్పు, కారం అవి అయితే పీల్చుకోదనమాట అండి. ఇలా చక్కగా నిదానంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. సీజనల్గా వచ్చి ఏ ఫ్రూట్ అయినా మనం తినాలి కదండి. ఇలా పచ్చడి కానీ లేకపోతే నల్ల పచ్చడి కానీ అలాంటివి చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కంపల్సరీ ఇలాంటి పచ్చడికి మాత్రం నాటుకాయలే వాడండి. నాటుకాయలు అయితే లోపల పీచు ఉండి ముక్క త్వరగా మెత్తబడకుండా ఉంటుంది. చూడటానికి నీట్గా ఉండవు కానీ పచ్చడికి ఎప్పుడు నాటుకాయలే వాడుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక 5 నిమిషాలకి చక్కగా ఇలా పొంగులాగా వచ్చి బాగా వేగుతాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోనండి, కొంచెం కలర్ మారింది కదా, ఇంకొక 2 నిమిషాలు అయితే ఇది వేగనిద్దాము. బాగా వేగితేనే బాగుంటుందండి. ఇంతలో మనకి చింతపండు కూడా చల్లారిపోయింది కదా, దీన్ని బాగా మెత్తగా పిసికేసుకుని మనకి స్టీల్ జల్లెడు కానీ ప్లాస్టిక్ జల్లెడు కానీ ఉంటాయి కదండి, మనం జ్యూస్లో అవి వడబోసుకునేవి, అందులోకి మొత్తం ఈ పిప్పి, ఈ పీచులాగా గింజలు అవన్నీ ఉంటే కనుక పోతాయి అన్నమాట అండి. ఇలా ఒక గిన్నెలో ఒక జాలి లాంటిది తీసుకుని అందులో ఈ చింతపండు గుజ్జు అంతా కూడా వేసుకుని అవసరమైతే కొంచెం వాటర్ పోసుకోవచ్చండి, పర్లేదు. ఎందుకంటే మళ్ళీ చింతపండు గుజ్జుని మనం స్టవ్ మీద పెడతాం కాబట్టి కొంచెం వాటర్ పోసినా పర్లేదు. ఇలాగా మెత్తగా గుజ్జులానే వస్తుందండి. అప్పుడు పీసు కానీ లేకపోతే ఉట్లు కానీ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. అందుకని ఇలా వేసుకుని ఈ గుజ్జంతా ఇలా తీసేసుకున్నాం అనుకోండి, ఈ గుజ్జులో మళ్ళీ కొంచెం ఒక 2-3 స్పూన్లు నూనె అయితే వేసుకోవాలండి. ఎందుకంటే నూనె వేసుకోలేదనుకోండి చింతపండు తొందరగా అడుగు పట్టేస్తుంది. అలా పట్టకుండా ఉండాలంటే మనం కొంచెం ఇలాగ ఒక 2-3 స్పూన్లు నూనె అయితే వేసుకుని సిమ్లో పెట్టుకుని ఈ చింతపండును కూడా కొంచెం దగ్గరికి రానిద్దాము. ఎందుకంటే కొంచెం మనం వాటర్ యాడ్ చేసినప్పుడు లూజ్ అవుద్ది కదండి. ఇదిగోనండి, ఇంతలో మన ఉసిరికాయలు కూడా చక్కగా దోరగా వేగాయి. చూసారండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది.
మనకిలా ముడత ముడతలాగా వేగినట్టు తెలుస్తుంది కదండీ! ఆ కలర్ వస్తే సరిపోతుంది. చల్లారితే ఇంకా కొంచెం కలర్ వస్తాయండి. ఈ కలర్‌లో మనం ఈ ఉసిరికాయలన్నిటిని కూడా చక్కగా ఒక చిన్న గిన్నెలోకో, బేసిన్ మనం ఆవకాయ ఎందులోకైతే కలుపుకుంటామో అందులోకి ఇలా తీసేసుకుందామండి. చూసారా? నూనెలో నుంచి తీసేటప్పటికి ఇంకా కొంచెం కలర్ మారాయి. ఈ కలర్‌లోకొస్తే సరిపోద్దండి. చక్కగా వేగితేనే పచ్చడికి రుచిగా ఉంటదండి. మనం ఉడికిందో లేదో ఇలా గెరిటతో చూసుకుంటే సరిపోతుంది. చూసారా పీస్‌తో ఎలా ఉందో కాయ? అలాంటి కాయలే బావుంటాయండి. చూడటానికి హైబ్రిడ్ కాయలు నీట్‌గా ఉంటాయి గానీ, పచ్చడికి పెద్ద బాగోవండి. నల్ల పచ్చడికైతే బావుంటాయి గానీ, ఆవకాయకి మాత్రం అవి బాగోవు. ఇదిగోనండి ఈ చింతపండు గుజ్జు కూడా చూసారా? చక్కగా కొత్త ఉడుకుతూ దగ్గరికి వచ్చే వరకు సిమ్‌లో కలుపుతూ ఉంటే దగ్గరికొస్తదండి. ఎందుకంటే ఆ వాటర్ మనం ఏదైతే యాడ్ చేసామో ఆ వాటర్ అంతా పోవాలనమాట. లేకపోతే పచ్చడి మనకి నిలవుండదు. బూజొచ్చేస్తదనమాట తడి ఉంటే గనక. ఆ తడి మొత్తం పోయే వరకు ఇలా దగ్గరికి ఉడకనిచ్చుకోవాలనమాట అండి. చూసారా ఇందాకడి మీద కొంచెం టైట్ అయింది కదా! ఇది కూడా చల్లగా అయ్యేసరికి ఇంకా కొంచెం దగ్గరికొస్తదండి. ఈ కన్సిస్టెన్సీలోకొచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండు మొత్తం చల్లగా అయిపోవాలండి. అస్సలు వేడి ఉండకూడదు. వేడి మీద ఎప్పుడు కలపకూడదు పచ్చడి. ఈ చింతపండు మొత్తం చల్లగా అయిపోవాలి. ఈ నూనె మొత్తం చల్లగా అవ్వాలి. నెక్స్ట్ మనకి ఈ నూనెలో నుంచి తీసిన ఉసిరికాయలు కూడా కంప్లీట్‌గా చల్లగా అయిపోవాలండి. వేడి మీద ఎప్పుడు కూడా పచ్చడి కలపకూడదు. ఇదిగోనండి పూర్తిగా చల్లారిపోయాయి. చూసారా? చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయ ఎలా పగుల్లాగా వచ్చిందో మనం అసలు ఏది నాట్లు పెట్టలేదు. అయినా ఇలా పగిలిందంటే మన ఉసిరికాయ కరెక్ట్‌గా వేగిందని మనకిక్కడే తెలిసిపోతదండి. చక్కగా అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొలత ప్రకారం మనం కారం, ఉప్పు అవన్నీ తీసుకుందాము. నేనైతే మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటది కదండీ! ఆ గ్లాస్‌తో ఒక గ్లాసు కారం అయితే తీసుకున్నాను. ఒక గ్లాసు నిండుగా పచ్చడి కారం తీసుకుంటే గానగల దగ్గర ఆడించుకున్న కారం అయితే బాగుంటుందండి ప్యాకెట్ కారం కంటే. ఇలాగా ఒక గ్లాస్ కారం తీసుకున్నాను. సగం కంటే కొంచెం పైకి ఉప్పు తీసుకున్నానండి. ఈ ఉప్పు కూడా ఇందులో కలిపేద్దాము. ఆవపిండి మాత్రం నేను బాగా తక్కువ వేస్తున్నానండి. కొంచెం ఆవగాటు కావాలనుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే ఒక పావు గ్లాస్ వేసానండి అంతే. పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువే వేసాను. ఎందుకంటే ఉసిరికాయ టేస్ట్ తెలియకుండా ఈ ఆవగాటు, ఈ మెంతిపిండి ఘాటు ఇవే తెలుస్తాయని నేను అవి మాత్రం కొంచెం తక్కువే వేస్తాను. మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మెంతిపిండి అయితే జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసానండి. 2 స్పూన్స్ కూడా కాదు. ఒక 1 స్పూన్ అనుకోండి. ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 సార్లు వేసాను. ఒక స్పూన్ ఆవపిండి అయితే సరిపోతుంది. మీకు కావాలంటే ఇవి మాత్రం కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు. వెల్లుల్లిపాయలు, మెంతిపిండి, ఆవపిండి కొంచెం తక్కువే వేసుకుంటానండి. ఈ ఉసిరికాయ ఫ్లేవర్ మనకు తెలియటం కోసం. అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి పైనుంచి కిందకి కలుపుకుందాము. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఒలిచినవి కొన్ని, జస్ట్ ఊరికనే దంచినవి కొన్ని. ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసిన తర్వాత మొత్తం మనం వేసిన ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి అన్నీ కూడా ఈ ఉసిరికాయల్లో కలుపుకుందామండి. పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి. మీరు ముందుగా ఈ పొడులన్నీ కూడా కలుపుకుని తర్వాత ఉసిరికాయలు వేసుకున్నా పర్లేదు. ఎలా చేసుకున్నా పర్లేదండి. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. మళ్ళీ అన్నీ కలుస్తాయో లేదో అన్న డౌట్ లేకుండా ఉండాలంటే ముందు ఇవన్నీ కలిపేసుకోండి. ఇవి పైనుంచి కిందకి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ చింతపండు కూడా వేసుకుందాం. చూసారా ఇందాకటికంటే ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిపడింది. ఈ చింతపండు గుజ్జును కూడా చక్కగా ఈ పచ్చళ్ళలో వేసేసుకుని పైనుంచి కిందకి కలుపుకొని ఈ మనం వేయించిన నూనె ఉంది కదండీ! ఆ నూనె వాడేసుకోవచ్చు. ఆ నూనె అంతా కూడా ఈ పచ్చళ్ళలో వేసేసుకొని ఆ నూనె కూడా మొత్తం కలిసేలాగా పైనుంచి కిందకి బాగా కలపండి. ఎందుకంటే చింతపండు గుజ్జు ఉంది కదా! అది తొందరగా కలవదనమాట. అందుకని 1కి 2 సార్లు బాగా పైనుంచి కిందకి మిక్స్ చేసి అప్పుడు ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. చూసారా మొత్తం కలిసింది కదా! ఇప్పుడు ఈ ఉసిరికాయలకి మనం వేసిన పదార్థాలన్నీ కూడా బాగా పడతాయన్నమాట అండి. జస్ట్ ఆ గెరిటతో ఇలా నొక్కామనుకోండి అప్పుడు సమానంగా ఉంటది.
ఇలా కలిపేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టీల్ ప్లేట్ ఏదైనా గాలి తగలకుండా సరిపడగా పైనుంచి ఒక స్టీల్ ప్లేట్ ఇలా పెట్టేసుకుని గాలి వెళ్ళకుండా చూసుకోండి, స్మెల్ అది పోకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మూత తీసి చూసుకుంటే చక్కగా గుమగుమలాడే ఉసిరావకాయ ఎంత కమ్మగా ఎంత బాగుంటుందోనండి. చూసారా, మనం పోసిన నూనె అయితే కొంచెం తేరుకుంది. నాకైతే కొంచెం నూనె పడుతుంది అనిపిస్తుందండి, ఎందుకంటే టైట్గా ఉంది కదా. పచ్చళ్ళలో ఎప్పుడైనా సరే ఊరగాయలు పెట్టుకునేటప్పుడు కంపల్సరీ నూనె అయితే ఎక్కువ ఉండాలండి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది, బూజు రావటం, పాడైపోవటం అవన్నీ కారణం నూనె తక్కువ ఉండటం వల్ల. నూనె ఎప్పుడు ఎక్కువ పోసుకోవాలండి. ఇందులోకి ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి నేనైతే పచ్చడి తీసేసుకున్నాను. ఇలా చిన్న జాడీలోకి ఏదైనా మనం విడిగా తీసుకున్నాం అనుకోండి, టేబుల్ మీద పెట్టుకున్నా లేకపోతే మామూలుగా మనం ముందుగా వాడుకునేది ఈ చిన్న జాడీలోకి తీసుకుని మిగిలిన పచ్చడి అంతా నేను ఇలా డబ్బాలోకి తీసేసుకున్నాను. కొంచెం నూనె అయితే పోస్తానండి, కొంచెం నూనె పోసి క్లిప్ అయితే మిస్ అయింది. ఇదిగోనండి, ఇలాగ మనం చిన్నదానిలోకి తీసుకున్నాం అనుకోండి, అస్తమానం ఆ పెద్ద డబ్బాలోకి తీస్తూ పెడుతూ ఉంటే ఆ స్మెల్ పోకుండా ఉంటుందండి ఇలా చిన్న దాంట్లోకి తీసుకుంటే. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? మనం లాస్ట్లో చేయవలసిన పని ఇంకోటి ఉందండోయ్. పచ్చడి సీసాలోకి డబ్బాలోకి తీసిన తర్వాత ఆ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా మనం చెక్ చేసుకోవాలి కదండి. మనం కలుపుకున్న గిన్నెలో వేడివేడి అన్నం వేసుకుని, ఇందులో నూనె ఎక్కువ లేదన్నాను కదండి, అందుకే నూనె కొంచెం పోసాను, లేకపోతే ఆ నూనె కూడా మనం వేయక్కర్లేదు. అలా కలుపుకుని ఆ ముద్ద తింటూ ఉంటే ఆహా, ఉసిరావకాయ సూపర్ అండి. బాయ్ ఫ్రెండ్స్.